శ్రీ శివాయ గురవే నమః. సదాశివసమారంభాం శ్రీకంఠాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. వాగ్దేవి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సర దేవతకు నమస్కరిస్తూ శ్రీ పరాభవాహ్వయం వందే నర్యావసముదచ్చితం ఉత్తుంగతురగారూఢం పరశూజ్వలపాణినం. పరాభవనామ సంవత్సరం యొక్క దేవత వరుణ దేవత, అశ్వవాహనం, అగ్నిపాణి, పరశు ఆయుధాలు ధరించి ఉన్నటువంటి దేవతకు నమస్కారం. మనం సాధారణంగా సంవత్సర ఫలితాలను తెలుసుకోవాలంటే ఆ సంవత్సరం యొక్క నవనాయకుల యొక్క ఆధిపత్యాలను తెలుసుకోవాలి. ఈ సంవత్సరం గురువారం నాడు ఈ సంవత్సర ప్రారంభం అయింది, ఉగాది ప్రారంభం అయింది కనుక గురువు దానికి రాజు అవుతాడు. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పరాభవాబ్దే రాజానః పాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్ట్యః అని శాస్త్రవచనం. పరాభవనామ సంవత్సరంలో ఎక్కువగా నాయకుల మధ్య పరస్పర వైరం పెరుగుతూ ఉంటుంది, పరాభవం జరుగుతూ ఉంటుంది, అగ్నిమాంద్యాది రోగాలు కూడా పెరుగుతూ ఉంటాయి, క్షుద్ర సస్యాలు ధాన్యాలు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి, సూర్యుష్టి కూడా కురుస్తూ ఉంటుంది. ఇటువంటి ఈ పరాభవనామ సంవత్సరంలో నవనాయకుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. గురువు ఇందాక చెప్పుకున్నట్టుగా గురువారం నాడు గురువు ప్రారంభమైంది కనుక ఈ ఉగాది సంవత్సరం గురువు రాజైనాడు. గురువు రాజైనందువల్ల ప్రజలలో యజ్ఞయాగాది క్రతువులు, ఆధ్యాత్మికత మొదలైన వాటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతూ ఉంటుంది. సస్య అనుకూలమైనటువంటి వర్షాలు ఉంటాయి. బంగారం, రత్నాలు, వెండి మొదలైనటువంటివన్నీ కూడా మరి బాగా అభివృద్ధిలోకి ఉంటాయి. గోధుమలు మొదలైనటువంటి ధాన్యాల యొక్క అభివృద్ధి కూడా బాగా ఉంటుంది. మంత్రి కుజుడైనందువల్ల దేశంలో యుద్ధ వాతావరణం బాగా ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి సమయం ఉన్నది. తర్వాత అదేవిధంగా చంద్రుడు సేనాధిపతి అయి మేఘాధిపతి అయినందువలన అతివృష్టి, అధిక ధరలు బాగా ఉంటాయి. ధాన్యాభివృద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. బుధుడు ధాన్యాధిపతి అవడం వలన అన్ని రకాల ధాన్యాలు విశేషంగా పండుతూ ఉంటాయి. శుక్రుడు సస్యాధిపతి అవడం వలన సమస్త ధాన్యాలు విశేషంగా ఫలించి ధరలు అధికమవుతూ ఉంటాయి. సూర్యుడు రసాధిపతి అవడం వలన నూనె వస్తువులు, పండ్లు మొదలైనటువంటి ధరలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇట్లా మనం చూసుకుంటూ ఉన్నట్లయితే గ్రహణాలు ఈ సంవత్సరం మన భారతదేశంలో సూర్యగ్రహణం కానివ్వండి, చంద్రగ్రహణం కానివ్వండి మనకు కనిపించదు కనుక గ్రహణ నియమాలు ఎక్కువగా మనం పాటించనవసరం లేదు. విదేశాల్లో ఈ గ్రహణ ప్రభావం ఉన్నది. తర్వాత మకర సంక్రాంతి ఈ సంవత్సరం 15/1/2027 శుక్రవారం నాడు వచ్చింది. మహిషము వాహనంగా సంక్రాంతి పురుషుడు వచ్చాడు. అందువల్ల మహిష జాతికి అది విఘాతం కలుగుతూ ఉంటుంది. అట్లా ఈ వృశ్చిక లగ్నంలో రేవతి నక్షత్రంలో మకర సంక్రమణం జరగడం వలన
ధరలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ తర్వాత మనం రాశుల యొక్క ఫలితాలను తెలుసుకుందాం. నూతనంగా ప్రారంభిస్తున్న వాగ్దేవి డైలీ న్యూస్ యూట్యూబ్ ఛానల్కు నా హార్దిక శుభాకాంక్షలు. మా గురువు గారు తాడికొండ నా కోటేశ్వర శర్మ గారు నాకు గురు సోమానులు. ఆయన ఎప్పుడు వీలైనా కూడా నేను ప్రస్తుతం రాజమండ్రిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. తాడికొండ నాగ కోటేశ్వర శర్మ గారు నాకు గత 15 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన వల్ల ఎంతోమంది చాలా ఉపయోగపడ్డారు. అందరూ లాభపడ్డోళ్ళే, దాంట్లో నేను ఒకరిని. ఆయన వల్లనే నేను ఇంత హ్యాపీగా ఉంటున్నాను. ఆయన తాడికొండను గుంటూరులో, విజయవాడలో కూడా ఆయన శిష్యులు, ఆయన భక్తులు చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమంది అబ్రాడ్లో కూడా ఉన్నారు. చాలా సంతోషకర విషయము. ఈరోజు నేను విన్నది ఏమంటే, వాగ్దేవి యూట్యూబ్ ఛానల్ గురువు గారి ద్వారా ఓపెన్ చేస్తున్నారని, దానివల్ల ఇంకా చాలామందికి బెనిఫిట్ కావాలని నేను చాలా హ్యాపీగా ఓపెన్ చేసిన దానికి చాలా సంతోషపడుతున్నాను. అండ్ దానివల్ల మిగతా అందరూ కూడా బాగా ఉపయోగించుకొని అందరూ లాభపడతారని, దానివల్ల గురువుగారి ఖ్యాతి ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ని సాధించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.